జలియన్ వాలాబాగ్ మారణకాండపై భారత్కు క్షమాపణలు చెప్తాం అంటున్నారు బ్రిటన్ ఎంపీ. 100 ఏళ్ల క్రితం మన దేశంలో జరిగిన జలియన్ వాలాబాగ్ విషాదాన్ని ఇప్పటికీ మర్చిపోలేం. 1919 ఏప్రిల్ 13న ఈ దారుణ సంఘటన జరిగింది. వైశాఖి పర్వదినాన్ని పురస్కరించుకొని అమృత్సర్లోని వాలాబాగ్ మైదానంలో నిరసన సభకు, అలాగే వైశాఖి వేడుకల కోసం గ్రామీణ పట్టణవాసులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి అనుమతి లేదంటూ నిషేధాజ్ఞలు జారీ చేసి జనరల్ డయ్యర్ సాయుధ దళం మైదానాన్ని చుట్టుముట్టింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా జన సమూహంపై తూటాల వర్షం కురిపించింది. దీంతో మైదానం శవాల దిబ్బలా మారిపోయింది. బలగాలు తమ వద్ద బుల్లెట్లు పూర్తయ్యే వరకు కాల్పులు జరిపారు. ఆ మారణ హోమంలో 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. మరొక 1200 మంది గాయపడ్డారు. జనరల్ డయ్యర్ చర్య బ్రిటిష్ సామ్రాజ్యంపై మాయని మచ్చగా మిగిలిపోయింది. తాను ఆక్రమించి పరిపాలించిన దేశాల్లో యూకే ఇలాంటి అనేక దారుణాలకు పాల్పడింది. తన అధికారాన్ని పదిలం చేసుకునేందుకు ఎందరినో చంపింది. ప్రజాస్వామ్య యుగం మొదలై ప్రపంచమంతా ప్రజలే పాలకులుగా మారుతున్న సమయంలో ఒక్కసారైనా చరిత్రను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. చరిత్రను మార్చలేరు, కానీ నాటి తప్పొప్పులను ఒప్పుకోవటం ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు బ్రిటన్ ఎంపీ ఇదే చెప్తున్నారు. భారతీయులపై నాటి బ్రిటిష్ పాలకులు జరిపిన మారణకాండను ఆ దేశ ఎంపీ బాబ్ బ్లాక్మన్ యూకే పార్లమెంట్లో గుర్తు చేశారు. పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తిన విపక్ష కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ భారత్ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ రోజు జరిగిన కాల్పుల్లో వేలాది మంది అమాయక పౌరులు చనిపోయారని, పలువురు గాయపడ్డారని ఎంపీ విచారం వ్యక్తం చేశారు. 2019లో అప్పటి యూకే ప్రధాని థెరిసా మే ఈ ఘటనను ఓ మచ్చగా అభివర్ణించారు. కానీ ఆ సమయంలో ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలో ఏప్రిల్ 13 రాబోతుంది. దానికంటే ముందు మన ప్రస్తుత ప్రభుత్వం ఓ ప్రకటన ఇవ్వగలదా? చేసిన తప్పును అంగీకరించి భారత ప్రజలకు బ్రిటన్ అధికారంగా క్షమాపణలు చెప్పాలని ఎంపీ బాబ్ బ్లాక్మన్ డిమాండ్ చేశారు.